వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఆరణి డంపింగ్ యార్డ్ మంటలు, నగరాన్ని ఆవహించిన పొగతో ప్రజలు అవస్థలు. ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసిన బాధితులు. కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగి కరోనా మోసం, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 50 కోట్లకు టోకరా, ఆందోళన చెందుతున్న బాధితులు. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్లో దళితుల ఆందోళన. వారం రోజుల్లో నిధులు విడుదల చేయకుంటే 5,000 మంది దళితులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక. పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో కన్నుల పండుగల గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. భారత సైన్యానికి సంఘీభావంగా కరీంనగర్ జిల్లాలో విశేష పూజలు, అభిషేకాలు. హనుమాన్ భక్తులు, ఉద్యోగుల భారీ ర్యాలీ. ఎబ్సెట్ 2025 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల స్టూడెంట్ అద్భుత ప్రతిభ, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబు ఇవ్వాలి. స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టాక 1.75 లక్షల ఎకరాలకు ఎవరిది బాధ్యత? నిపుణుల సిఫార్సు లేకుండా చేస్తే జీవోను ఉపసంహరించుకోవాలి. భూములు కుదవపెట్టి వచ్చిన డబ్బు పక్కదారి పట్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.80 లక్షల కోట్లు అప్పులు చేసింది. 80,000 కోట్లు మాత్రమే అప్పులు వడ్డీల కోసం చెల్లించారు. మిగిలిన 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ప్రభుత్వ అప్పులు వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నా. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నా. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది సరికాదు. సమయం వస్తే అన్ని బయటకు వస్తాయి. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నానని కవిత తెలిపారు. ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని. వెంకటాపూర్ మండలం రామానుజపురంలోని ఎరుకల నాంచరమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. వెంకటాపురం మండలం రామానుజపురంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమయ్య, మానపాటి రమేష్, ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మగౌరవం కోసం 6 గంటలు ప్రయాణించి హైదరాబాద్ నుంచి ఈరోజు ఈ జాతరకి వచ్చాను. ఎరుకల నాంచరమ్మ జాతర ప్రభుత్వం చేతనివ్వాలి. మంత్రి సీతక్క జాతరపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచరమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆలయ నిర్మాణంలో మా పాత్ర కూడా ఉంటుంది. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల ఎంటర్ప్రెన్యూర్షిప్ను కేసీఆర్ అమలు చేశారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ మంటలు రావణ కష్టంలో వెలుగుతున్నాయి. నగరాన్ని ఆవహించిన పొగతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ రావణ కష్టంలా రగులుతూనే ఉంది. గత 20 రోజులుగా మండుతున్న డంపింగ్ యార్డ్ను 5-6 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో కాస్త మంటల అదుపులోకి తీసుకొచ్చారు. మళ్లీ రాత్రి మంటలు చెలరేగడంతో నగరాన్ని పొగ ఆవహించింది. పొగతో ఊపిరాడని పరిస్థితిలో డంపింగ్ యార్డ్ సమీప కాలనీ నివాసులు ఆవేదనతో ఆందోళన చెందుతూ కలెక్టరేట్లో ప్రజావానికి చేరుకొని మరోసారి కలెక్టరేట్కు తమ గోడును విన్నవించారు. డంపింగ్ యార్డ్లో మంటలను ఆర్పి వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితులమంతా డంపింగ్ యార్డ్ వద్దనే బైఠాయించి ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ రోగాలు వ్యాపిస్తున్నాయి. దయచేసి అక్కడ మంటలు రేగుతున్నాయని చెప్పేసి మేము గత వారం రోజుల కింద ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ప్రజావాణికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మాకు ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇంకా పైన
మా ఆరోగ్యం కోసం మేము ఆ డంప్ యార్డ్ దగ్గరే ధర్నా చేయడానికి పూనుకుంటున్నాము. కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 50 కోట్లకు టోక్రా వేశారు. కరీంనగర్లో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు. మోసగాడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉండే ములుగురి సురేష్ పెద్దపల్లి జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తాడు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావడంతో జీతం బాగానే ఉన్నా తనకున్న పరిచయాలతో ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ దందాకు తెరలేపాడు. తన పేరిట సురేష్ డిఎం స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ దందాకు 4 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టాడు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందని, ఆన్లైన్లో తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మబలికాడు. అమాయకుల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాడు. 10,000 పెట్టుబడి పెడితే 2 ఏళ్లలో రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పడంతో వందలాది మంది ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. 50 కోట్ల వరకు వసూలు చేసుకుని పత్తా లేకుండా పారిపోయాడు. నిలువున మునిగిన బాధితులు లబోదిబోమంటూ ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి 3 ఏళ్లైనా లాభం ఇవ్వకపోగా అసలు అమౌంట్కు గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో సురేష్ను నిలదీయగా పలువురికి ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోగా పత్తా లేకుండా పారిపోయాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు కరీంనగర్లో సురేష్ నివాసం ఉండే ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇంటి ముందు బైఠాయించి తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 17న పోలీసులు బాధితులు ఆశ్రయించగా సురేష్పై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి సురేష్ ఆచూకీ లేక పోలీసులు ఏమీ చేయలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కదా అని నమ్మి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నిండా ముంచాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేష్తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం మోసంలో భాగస్వాములేనని శ్రీలత అనే బాధితురాలు తెలిపారు. స్వయంగా తాను సురేష్ కుటుంబ సభ్యులకే 20 లక్షలు ఇచ్చానని తెలిపారు. 3 ఏళ్లుగా అతని కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు కేసు నమోదు చేసి పట్టించుకోవడం లేదని బాధితులు తెలిపారు. 3 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న సురేష్ పట్టుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిచో తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు. గత 3 సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని % చొప్పున ఇస్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర విపరీతమైన డబ్బులు లాగేసుకొని ఎస్కేప్ అయ్యిండు. ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు. ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక్కడికి వచ్చి మా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎన్ని రోజులైంది మీరు ఆయన కలిసి? లాస్ట్ 3 years అయిపోయిందండి. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్లో దళితులు ఆందోళన చేశారు. కరీంనగర్లో దళిత బంధు నిధుల కోసం హుజురాబాద్ నియోజకవర్గ దళితులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం బీఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. మొదటి విడతగా 5 లక్షల చొప్పున సాయం అందించారు. అంతలోనే ప్రభుత్వం మారడంతో దళిత బంధు నిధులు విడుదల కాకపోవడంతో దళిత బంధు నిధుల సాధన కమిటీగా ఏర్పడి పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7.5 అవుతున్నా దళిత బంధు నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దళిత బంధుమిత్రులు విడుదల చేయాలని, లేనిచో వచ్చే సోమవారం 5,000 మంది దళితులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న పథకం ఏదైతుందో అందులో భాగంగా మాకు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. రెండో విడత 5 లక్షల కోసం మరి క్లస్టర్లు, ఆడిటర్లు, వెరిఫికేషన్. భారత సైన్యానికి సంఘీభావంగా కరీంనగర్ జిల్లాలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ భక్తులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. భారత సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యానికి దైవిక బల రక్షణ ఆశీస్సులు ఉండాలని కరీంనగర్ జిల్లాలో విశేష పూజలు, అభిషేకాలు, హనుమాన్ భక్తులు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భారత సైనికులకు మద్దతుగా వారి క్షేమం కొరకు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 లీటర్ల పాలతో 108 కొబ్బరికాయలతో విశేష అభిషేకం చేశారు. హుజురాబాద్లో హనుమాన్ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అలాగే దేశవ్యాప్తంగా శాంతి సామరస్యం నెలకొనాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరస్పరంగా మన భారతదేశం, పాకిస్తాన్ దేశాలు కూడా పరస్పరంగా యుద్ధం నిర్వహించి శాంతి నెలకొల్పాలని అని ఆ సంకల్పాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు కూడా మన శివాలయంలో సమస్త భక్తులతో జనుతులు కూడా అందరూగా ఇక్కడ
పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 2 నెలల క్రితం చిలుకూరు బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ ఆత్మారాం శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు. 29వ గిరి ప్రదక్షిణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్, జై హనుమాన్, వీర హనుమాన్, జై జై హనుమాన్ అంటూ రామనామస్మరణతో కొండగట్టు మారుమోగింది. గిరి ప్రదక్షిణలో దారిలో సీతమ్మ బావి, సంతానలుద్ది మండు వేసవిలో జలకలను సంతరించుకోవడం చూసి భక్తులు పవిత్ర జలంగా సేవించి తలపై చల్లుకున్నారు. వేసవిలో బావుల్లో జలాలు అడుగంటగా సీతమ్మ బావిలో తెల్లని పాలవలి నీళ్లు ఉండడం చూసి భక్తులు పవిత్ర జలంగా భావిస్తూ దైవభక్తిని చాటుకున్నారు. కొండగట్టు స్టేజ్ వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మళ్లీ అక్కడికి వచ్చే భక్తులు ముగించారు. ప్రస్తుతం ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ రాబోయే రోజుల్లో అరుణాచలం మాదిరిగా గిరి ప్రదక్షిణ ప్రతిరోజు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని సురేష్ ఆత్మారాం శర్మ తెలిపారు. ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే ప్రారంభం చేయబడింది. వారి అనుగ్రహంతోనే కొనసాగుతోంది. ఇది మా పూర్వజన్మ సుకృతం అండి. ప్రారంభం చేసే అవకాశం మాకు లభించడం, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస స్వామి వారు మా గురువు గారండి. ఎబ్సెట్ 2025 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి పేరెంట్స్ సమక్షంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. వెబ్సైట్లో బి వర్షిత్ 203, ఆదిబా ఫిర్దోజ్ 206, ఏ ప్రణీత్ 250, కె మనోజ్ కుమార్ 286, బి శ్రీనిత్య 296 ర్యాంకులు సాధించారు. జి కౌశల్ ప్రియ 339, జి రిషిత 438, జె అనుష 447, కె అర్చన 485, ఎండి అబ్దుల్ జిషాన్ 551, సిహెచ్ శ్రీనిధి 567, కె వీరేంద్ర ప్రసాద్ 572, ఎం రోహిత్ రెడ్డి 606, అబు ఉమేర్ 614, హస్నం మనీష్ 639, పి శ్రీనిత్యారెడ్డి 704, కె శ్రీరామ్ చరణ్ 732, కె హాసిని 735, రామ్ సకూరిన్ 738, డి సుమక్జయ 752, ఎల్ శరణ్య 762, జి సింధు 763, బి అభిజ్ఞ 801, జె వామిక 807, వి అక్షయ్ 831, డి హరిశంకర్ 838, బి భువనకృతి 839, ఏ శశిప్రీతం 853, కె సాయిశ్రీ రెడ్డి 908, వి హృషికేష్ 920, మహమ్మద్ సఫరోజ్ 927, కె గాయత్రి 992, ఏ శ్రీనిజారెడ్డి 997 ర్యాంకులు సాధించారు. 33 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు. 72 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, 105 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు, 192 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి ఆల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను దశ దిశలా చాటారని చెప్పారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక అద్భుత ర్యాంకులు సాధించడం ఆల్ఫోర్స్ కు మాత్రమే సాధ్యమన్నారు. ఈ మధ్య ప్రకటించబడిన ఐఐటి ఫలితాలలో ఆల్ఫోర్స్ చారిత్రాత్మకంగా 461 మంది విద్యార్థులు ఐఐటికు అర్హత సాధించారని తెలిపారు. రాబోయే ఐఐటి, నీట్ ఫలితాలలో కూడా ఆల్ఫోర్స్ మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కూడా మరి మా యొక్క ర్యాంకులను మెరుగుపరుచుకుంటూ మరి హైదరాబాద్కు వెళ్లకుండా మన దగ్గరే చదువుకొని ఒకవేళ ఐఐటి అడ్వాన్స్ మెయిన్స్ రాలేకపోయినా కూడా వెబ్సైట్ ద్వారా ఎంపీసీ పిల్లలకి 10,000 లోపు ర్యాంక్ చాలామంది చిన్నారులకు తీసుకువస్తూ మరి హైదరాబాద్లో వారికి మంచి కళాశాలలో వారికి అనుకున్న కోర్సులో మరి ఫుల్ రీఎంబర్స్మెంట్ చేత కళాశాలలో పిల్లలు జాయిన్ అవుతూ చాలా ఆనందంగా చూస్తున్నది మనం ఉన్నాం. అలాగే లంచం ఇవ్వకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్న చిగురు మామిడి తహసీల్దార్పై చర్య తీసుకోవాలని, లేకుంటే సామూహిక మరణానికి అనుమతించాలని ప్రజావాణిలో కలెక్టర్ను కోరుతూ ముదిమాణిక్యం బాధితులు వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ ప్రజావాణిలో చిగురు మామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన దళిత కుటుంబం నిరసన తెలిపింది. తహసీల్దార్పై చర్యలు తీసుకోండి, లేకుంటే సామూహిక మరణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. చిగురు మామిడి తహసీల్దార్ రమేష్పై చర్య తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతూ రాసి ఉన్న టీషర్ట్లను వేసుకుని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన బోయిని దేవేంద్ర, ఆమె భర్త కొమరయ్య కొడుకు కలెక్టరేట్కు చేరుకున్నారు. తహసీల్దార్కు వ్యతిరేకంగా రాసిన టీషర్ట్ వేసుకుని రావడంతో సిబ్బంది ప్రజావాణి హాల్లోకి అనుమతించలేదు. దీంతో ఆందోళనకు గురైన దళిత కుటుంబం టీషర్ట్లను ఉల్టా వేసుకుని కలెక్టర్ను కలిసి తమ గోడు విన్నవించారు. తహసీల్దార్ తమకు గిట్టని వాడితో కుమ్మక్కై ప్రభుత్వం 2011లో ఇచ్చిన 28 గుంటల అసైన్డ్ ల్యాండ్ పట్టాను రద్దు చేస్తానని బెదిరించాడని, పట్టా రద్దు కాకుండా ఉండాలంటే 5 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నుంచి దారి ఉందని అక్రమంగా చెట్లు కొట్టారని, ఈ నెల 5న మెమో జారీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే అసైన్డ్ ల్యాండ్ పట్టా రద్దు చేస్తానని బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని
చేశారని, అలాంటి తహసీల్దార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తహసీల్దార్పై చర్యలు తీసుకోకుంటే తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. చిగురుమాడి మండలం కరీంనగర్ డిస్టిక్ ఒక ఎంఆర్ఓ బాధితులుగా మేము ఒక సంవత్సరం నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ ఎంఆర్ఓ మీద ఎటువంటి చర్యలు లేవు. ఎంఆర్ఓ గారు మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పుడో 15-20 ఏళ్ళ కింద ఇచ్చిన అసైన్ ల్యాండ్ పట్టాను ఈరోజు రద్దు చేస్తా అంటూ కొందరితో కుమ్మక్కై గతంలో 5 లక్షల రూపాయలు డబ్బులు అడగగా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాము. జనవరిలో కంప్లైంట్ చేసిన తర్వాత మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మానసికంగా హింసిస్తూ మా క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజావాణి గ్రీవెన్స్ డే ఎంతో ఉపయోగపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బెగితే తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో 26 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీసు అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో గల బౌద్ధ క్షేత్రానికి రహదారి సరిగా లేదని, రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో గల బౌద్ధ క్షేత్రంలో 2569 గౌతమ బుద్ధ పూర్ణిమ మహోత్సవం కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు బౌద్ధ క్షేత్రాన్ని అన్ని నిజాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గౌతమ బుద్ధుడి ఆలోచన విధానాన్ని అనుసరించడం అభినందనీయమని, వారి ఆశయాలు నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని అన్నారు. బుద్ధ క్షేత్రానికి రావడానికి రహదారి సరిగా లేదని, రానున్న రోజుల్లో తారు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. హుస్నాబాద్లో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో జగిత్యాల మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి చెందారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించగా శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయికుంభ సార్ డాక్టర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సుల్తానాబాద్లోని గాంధీనగర్లో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ట్రాలీ ఆటోను చోరీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని 3 దుండగులు అర్ధరాత్రి వచ్చి తాళం లేకుండానే ట్రాలీ ఆటోను స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లినట్లు యజమాని రవీందర్ తెలిపాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు ట్రాలీ ఆటో లేకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్లను సేకరించి ఆనవాళ్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేయగా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికుల వద్ద సీసీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని బాధితులకు పోలీసులు హామీ ఇచ్చారు. ఈ నెల 24-25 తేదీల్లో కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ల తానా కాన్ఫరెన్స్ బ్రోచర్ను ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ విడుదల చేశారు. ఈ నెల 24-25 తేదీల్లో 2 రోజుల పాటు కరీంనగర్లో ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. కరీంనగర్లో నేడు కాన్ఫరెన్స్కు సంబంధించిన బ్రోచర్లు డాక్టర్లు శ్రీనివాస్, శ్రీధర్, రాజ్కుమార్ ఆవిష్కరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య సేవలు అందించడంతో పాటు డాక్టర్ల వైద్య సేవలపై చర్చించేందుకు 2 రోజుల కాన్ఫరెన్స్ కరీంనగర్లో ప్రతిమా మల్టీప్లెక్స్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాన్ఫరెన్స్కు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి దాదాపు 500 మంది డాక్టర్లు వస్తారని చెప్పారు.
తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా వైద్యంపై వస్తున్న రూమర్స్పై వివరణ ఇస్తూ ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనకు విరుద్ధంగా హాస్పిటల్ నడుపుతున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా 400లకు పైగా కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రస్తుతం వైద్య సేవలతో పాటు హాస్పిటల్లో విధి విధానాలపై చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మెదక్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాలకు కలిపి జోన్ 2 అంటారు. సో ఈ 4 జిల్లాలలో నుండి రిజిస్ట్రేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ కాన్ఫరెన్స్కి 500 రిజిస్ట్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందర పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. సో మీ అందరూ పత్రికా మిత్రులందరూ మీ యొక్క సహకారంతో ఈ న్యూస్ స్టేట్ వైడ్గా ప్రచురితమైతే మన కరీంనగర్కు ఒక మంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఆరణి డంపింగ్ యార్డ్ మంటలు, నగరాన్ని ఆవహించిన పొగతో ప్రజలు అవస్థలు. ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసిన బాధితులు. కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగి కరోనా మోసం, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 50 కోట్లకు టోకరా, ఆందోళన చెందుతున్న బాధితులు. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్లో దళితుల ఆందోళన. వారం రోజుల్లో నిధులు విడుదల చేయకుంటే 5,000 మంది దళితులతో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక. పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో కన్నుల పండుగల గిరి ప్రదక్షిణ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. భారత సైన్యానికి సంఘీభావంగా కరీంనగర్ జిల్లాలో విశేష పూజలు, అభిషేకాలు. హనుమాన్ భక్తులు, ఉద్యోగుల భారీ ర్యాలీ. ఎబ్సెట్ 2025 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల స్టూడెంట్ అద్భుత ప్రతిభ, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ GTPL న్యూస్.